బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు రౌడీలు నేడుకుంటారున్న అవిలేలే శ్రీకాంత్ల నేర సామ్రాజ్యాన్ని వెలికితీసేందుకు పోలీసు యంత్రాంగం విస్తృత కసరత్తు చేస్తుంది. ఆ ప్రేమికులకు అండగా ఉన్న రౌడీ గ్యాంగ్ల వివరాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు శ్రీకాంత్ అన్నతో చేతులు కలిపి నేరాలకు పాల్పడిన వారి జాబితాను సిద్ధం చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ముందుగా గుర్తించిన రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే నెల్లూరులోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 3 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకోగా ఇవాళ వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది. పోలీసుల తీరుతో బేజారైన రౌడీ షీటర్లు నెల్లూరు జిల్లాను వీడి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, గోవా వంటి ఇతర ప్రాంతాలకు పరారైనట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. బాలరాజు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి రౌడీ షీటర్స్ శ్రీకాంత్, అరుణ యొక్క నేర సామ్రాజ్యాన్ని వెలికితీసే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. అలాగే అరుణ యొక్క ఫోన్ లో వీడియో, ఆడియో రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? లేడీ డాన్ గా ఇటీవల కాలంగా సంచలనం సృష్టించినటువంటి అరుణ, అలానే ఆమె ప్రియుడు శ్రీకాంత్ రౌడీ షీటర్ల చరిత్రనంతా కూడా పూర్తి స్థాయిలో బయటబయలు చేసేందుకు పోలీసులు ప్రత్యేక వ్యూహాలతో అయితే ముందుకు వెళ్తున్నారు. అయితే గతంలో వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎలా అయితే నాయకులను, కొంతమంది అధికారులను వినియోగించుకొని ఎలాంటి స్థాయి దందాలు నిర్వహించారు, ఎలాంటి బెదిరింపులకు పాల్పడ్డారు, అంటే బ్లాక్ మెయిల్, హత్యలకు కూడా పాల్పడుతూ ఉన్నతాధికారులను కూడా వల్ల వేసుకొని ఎవరిని లెక్క చేయకుండా అయితే వీరు పేటరేగిపోయిన స్థితిని అన్నింటినీ కూడా ఆధారాలతో బయట పెట్టేందుకు కూడా పోలీసులు ప్రత్యేక ప్రణాళికాబద్ధంగా అయితే విచారణ సాగిస్తున్నారు. అయితే ఒక మాటలో చెప్పాలంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రాణాలు తీసేంత స్థాయికి కూడా వీరి బ్యాచ్ అంతా కూడా ఉండిందని చెప్పి పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా అయితే గుర్తించారు. అయితే వీరు ఆగడాలన్నిటికీ కూడా ప్రస్తుతం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఆగడాలకైతే పాల్పడ్డారో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే వీళ్ళ ఆగడాలన్నింటికి ఒక్కసారిగా బ్రేక్ అయితే వేసింది. అలానే ప్రతి ఒక్క నేర సామ్రాజ్యాన్ని వీరికి ఏదైతే నేర సామ్రాజ్యాన్ని అయితే సృష్టించుకున్నారో నెల్లూరు నగరంలో కావచ్చు, రూరల్లో కావచ్చు, ఇటు గూడూరులో కావచ్చు, సూలూరుపేట ఇలాంటి ప్రాంతాల్లో ఎలా అయితే వీళ్ళు నేర సామ్రాజ్యాన్ని స్థాపించారో ఆ నేర సామ్రాజ్యాన్ని అంతా కూడా బట్టబయలు చేస్తూ వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో, అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇక్కడ రౌడీ షీటర్లు ఎంతమంది ఉన్నారు, ఈ రౌడీ షీటర్లో గత ప్రమాదాలు ఏంటి, ఈ రౌడీ షీటర్లలో ఎవరెవరితో టచ్ లో ఉన్నారు, ఏ నాయకులతో ఫోన్ లో మాట్లాడున్నారు, వీటన్నిటిపై కూడా, అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పోలీసులు ఈ రౌడీ షీటర్లను పట్టించుకున్న పరిస్థితి లేకుండా అయితే ఉండింది. అయితే ఇప్పుడు ప్రత్యేక ప్రణాళికాబద్ధంగా రౌడీ షీటర్ల అందరి మీద కూడా పూర్తి ప్రణాళికగా తీసుకుంటూ అలానే ఈ రౌడీ షీటర్లను బయటికి తీసుకున్న క్రమంలోనే శ్రీకాంత్ కి, ఈ అరుణ్కి వీరు చేసినటువంటి సంభాషణలు అన్ని కూడా బట్టబయలు అయితే అవుతున్నాయి. అయితే దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నేతల పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇప్పటికే ఈ అరుణ అరెస్ట్ కావడం, గత 2 రోజుల క్రితం అరుణ అరెస్ట్ కావడం, అంతకు శ్రీకాంత్ ఉన్నటువంటి పెరోల్ రద్దు కావడం, ఇవన్నీ జరిగిన తర్వాత దాంతో పాటు పోలీసులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్రీకాంత్ కి అనుచరులు, అరుణ అనుచరులు, వీరిద్దరికి సంబంధించి సపోర్ట్ చేసినటువంటి నేతలు అందరి గుండెల్లో అయితే రైళ్లు పరిగెత్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో కూడా అనేక మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే రౌడీ షీటర్లను జిల్లాను వీడి చెన్నై, బెంగళూరు, గోవా ఇతర ప్రాంతాలకు అనేక మంది పరారైనట్లుగా తెలుస్తుంది. అయితే పరారైన వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఉన్నతాధికారుల సూచన మేరకు ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికతో చేస్తున్నటువంటి పోలీసు అధికారులు ఇక పోలీసుల ప్రమేయం కూడా దీంట్లో ఉందని గ్రహించి పోలీసు అధికారులను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్పీ ప్రత్యేకంగా ఆమె పిలిపించి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ
అరుణ శ్రీకాంత్ల విషయంలో అనేక మంది అధికారులు కావచ్చు, పోలీస్ ఉన్నతాధికారులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు పూర్తి స్థాయిలో బట్టబయలయ్యే అవకాశం అయితే లేకపోలేదో దేవి. బాలరాజు, అయితే ఈ అరుణ అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఇంట్లోనే గంజాయి వ్యాపారం కూడా చేసేదంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే హిజ్రా అయినటువంటి హాస్ని మర్డర్ కేసులో కూడా ఈ అరుణకి హస్తం ఉందంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత? దేవి, గతంలో ఈ అరుణ ఈ గంజాయి వ్యాపారానికి అడ్డాగా ఉండిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అలానే వార్తలే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా గతంలోనూ ఆ మాటలు చెప్పినవి ఉన్నాయి. ఇప్పుడు ఈ అరుణపై నిన్నటి రోజున నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు కూడా ఆమె ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటికి సంబంధించి జరిగింది. అదే ఇంట్లో ఆమె అనేక కార్లు వచ్చిపోతుండేవని, ఆ కార్లన్నీ కూడా వేటికి ఈ నంబర్ ప్లేట్స్ కానీ ఏది ఉండేది కాదని, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోగోలు, సింబల్స్ తో మాత్రమే కొన్ని కార్లు అక్కడికి రావడం, అక్కడి నుంచి కొద్దిసేపటికి మరలా రూట్ మార్చి వెళ్ళడం, ఇవన్నీ కూడా జరుగుతుండేవని, అవన్నీ కూడా నైట్ సమయంలోనే జరుగుతుండేవని, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఈ హౌస్ ఓనర్ వేసినటువంటి కేసులో లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ లాయర్ కూడా బట్టబయలు చేశారు. అయితే అరుణకు ఈ గంజాయి విషయంలో పూర్తి స్థాయిలో కూడా అంటే ఆమె అనుచర గణంతో ఇవి నడిపిందన్న కూడా దానిపై కూడా త్వరలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉంది. అయితే అరుణ కేసులు చూసుకున్నట్లయితే ఇంకా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దిశ చైర్మన్ పేరుతో ఈమె అసలు రెడ్డిగా ఉన్నటువంటి ఆమె ఎస్సీ సర్టిఫికేట్ సంపాదించిందని, ఎస్సీ సర్టిఫికేట్ సంపాదించేందుకు ఒక ఎంఆర్ఓని పావులా వాడుకుందని, ఆ ఎంఆర్ఓ రేపు బలయ్యే పరిస్థితి ఉందంటూ కూడా అది కూడా ఇప్పుడు ఆమెకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. అలానే ఇటీవల ఎస్టీలకు సంబంధించి అంటే గిరిజనులకు సంబంధించినటువంటి భూములు ఇప్పిస్తానంటూ 2,10,000 రూపాయలు ఆ ఎస్టీల నుంచి వసూలు చేసినట్లుగా ఇప్పుడే ఫిర్యాదు కూడా అందింది. అయితే దానిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దిశ ఫౌండేషన్ చైర్మన్ పేరుతో అరుణ చేసినటువంటి అరాచకాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అన్ని కూడా ఒక్కొక్కటిగా అయితే వెలుగులోకి వస్తూ ఉన్నాయి దేవి. ఎస్ బాలరాజ్, అయితే ఎవరైతే తన భర్త ఉన్నారో తీరు మార్చుకోమని ఆమెని చెప్పినటువంటి భర్త అనుకోకుండా సడన్ గా రోడ్డు ప్రమాదంలో మరణించడం, ఆ కేసును ఎవరైతే విచారిస్తున్నారో ఆఫీసర్ కూడా వేరే ఊరికి బదిలీ అయిపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఆమె భర్త హత్య కేసులో కూడా ఈమె హస్తం ఉందని అనుకోవచ్చా? దేవి, అరుణ సాధారణ మహిళగా ఉన్నటువంటి అరుణ కొద్దిగా అంటే ఆ సమయంలో జరిగినటువంటి భర్త యాక్సిడెంట్ అంటే దాంట్లో కూడా ఇటీవల కాలంగా అనేక ఆరోపణలు కావచ్చు, అనేక మంది వాదనలు వినిపిస్తున్నారు. అలాంటి క్రమంలోనే ఆ సాధారణ మహిళగా ఉన్న సమయంలో కూడా భర్తను హత్య చేసేంత పరిస్థితికి వెళ్ళిందని అప్పట్లోనే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఇంక ఇతర నాయకులు కావచ్చు, ఈ వీరి అండదండలతో అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులను కూడా మార్చిన పరిస్థితి ఉందని. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈమె ఫస్ట్ నుంచి కూడా ప్రప్రథమ నాయకురాలు. వీరి అంటే అరుణ తల్లి కూడా అక్కడ సర్పంచ్ గా గెలిచారు, దాని తర్వాత జెడ్పీటీసీగా ఉన్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఫస్ట్ నుంచి మొట్టమొదటి నుంచి రాజకీయంగా అయితే వీరికి కొద్దిగా వెసులుబాటు ఉంది. అది ఉపయోగించుకున్నటువంటి అరుణ ఒక్కసారిగా ప్రతి దాంట్లో అంటే పోలీస్ అధికారులను ట్రాన్స్ఫర్లు చేయించడంలో అయితే సిద్ధహస్తురాలుగా మారిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆమెపై ఎవరు ఆమెకు సపోర్ట్ చేయకపోయినా, ఎవరు ఆమెను రివర్స్ అయినా సరే వారిపై ఏదో ఒక అభియోగం చేయడం, అంటే ఆమెను ఏదో సెక్సువల్ హరాస్మెంట్ చేశారంటూ అలాంటి కేసులు వాళ్ళ మీద పెట్టడం, అలాంటి ఫిర్యాదులు చేయడం, వారిని ట్రాన్స్ఫర్ చేయించడం, ఇలాంటివి కూడా చాలా జరిగాయి. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి అయితే దిశ అరుణగా మారినటువంటి నిడిగుంట అరుణ ఓ స్థాయిలో అధికారులపై హుకుం జులిపిస్తూ ఆ అధికారులతో ఉన్నటువంటి ఉన్నత అధికారులు, జిల్లా పోలీస్ బాసులు కావచ్చు, వీళ్ళతో సన్నిహిత సంబంధాలను గడుపుతూ వారి ద్వారా ఈ పోలీస్ అధికారులను ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న అధికారులను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఆమె పని పూర్తి స్థాయిలో చేయించుకోవడం, ఇలాంటి అనేక అక్రమాలకు కూడా పాల్పడింది. ఈ క్రమంలోనే ఇటీవల జరుగుతున్నటువంటి కేసుల నేపథ్యంలో ఆ భర్తను కూడా ఆమె చంపి ఉండొచ్చు అన్న అభియోగాలు అయితే వస్తున్నాయి. అయితే దాని ముందు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అంటే అరుణ
నిడుగుంట అరుణ నుండి దిశ ఫౌండేషన్ చైర్మన్ అరుణగా మారినంత వరకు ఏవేవైతే అక్రమాలకు పాల్పడ్డారు, ఏంటి దాడులకు పాల్పడ్డారు, ఏవైతే హత్యలకు పాల్పడ్డారు, ప్రతి ఒక్కటి కూడా పోలీసులు క్షుణ్ణంగా అయితే విచారణ చేపడుతున్నారు. ఏ అంశాన్ని కూడా క్లుప్తంగా తీసుకుంటూ ఎక్కడా కూడా ఏ పాయింట్ వదలకుండా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. అయితే ఈ క్రమంలో కొద్ది రోజుల్లోనే పోలీసులు అనేక అంటే విస్తుపోయే నిజాలన్నింటిని కూడా బయలు చేసే అవకాశం కూడా లేకపోలేదు దేవి. అయితే బాలరాజు ఈమె ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడానికి ప్రయత్నించిందని అయితే తెలుస్తుంది. మనకి ఒక లేడీ అయ్యుండి ఇన్ని వ్యవహారాలని నడిపిస్తుంది అంటే ఈమె వెనకాల ఎవరైనా వైసీపీ పెద్దలు ఎవరైనా ఉన్నారని అనుకోవచ్చా? దేవి, ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత దిశ ఫౌండేషన్ చైర్మన్ అరుణగా మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది నాయకులే ఈమెకి బాగా సపోర్ట్ చేశారు. ఆ సపోర్టింగ్ తీసుకున్నటువంటి ఈమె కొంతమంది పోలీస్ అధికారులు కూడా అక్కడ లాలుచి పడుతూ ఎంతో ఆమెతో లావాదేవీలు కూడా జరిపిన సందర్భాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో నిన్న జరిగినటువంటి 2024 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సులూరుపేట నియోజకవర్గ టికెట్ ఇవ్వాలని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి కిలివేటి సంజీవయ్య పూర్తి స్థాయిలో అక్కడ డ్యామేజ్ కావడం ఇవన్నీ జరగడంతో మహిళ అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఈ మహిళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలంటూ కూడా ఇది పోలీస్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రప్రథమ నేతలతో జగన్మోహన్ రెడ్డి కార్యాలయంతో సంప్రదింపులు జరిపి పూర్తి స్థాయిలో వారిపై ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే పోలీస్ అధికారులు ఈమె కోసం చేయడం అంటే అది పోలీస్ అధికారులకి అంత ప్రత్యేక దృష్టి ఏంటనేది మాత్రం ఇప్పుడు జరిగేటువంటి విచారణలో రావాల్సింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అప్పటికే ఈమె ప్రకటించేసుకుని నేను ఎమ్మెల్యే అయిపోతున్నానని ప్రకటించేసుకునేటువంటి నిడుగుంటారున వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పి ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయితే ఈమె పోటీ చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 100లోనే ఓట్లు అయితే సంపాదించారు. అయితే ఈమె అప్పుడు చూపించిన ఆస్తుల్లో విషయంలో కూడా, అంటే అఫిడేట్ లో ఏదైతే ఆస్తులు చూపించిందో ఆ అఫిడేట్ ఆస్తుల్లో కూడా 25 లక్షలు మాత్రమే తన వద్ద ఉన్నట్టు, కొరవంతా కూడా తనకాయి ఎలాంటి ఆస్తులు లేనట్లు చూపించింది. అయితే ఇప్పుడు వస్తున్న ఆరోపణలు కావచ్చు, ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి అంశాల వల్ల కావచ్చు, ఆమె ఆస్తులు దాదాపు కోట్లలో ఉన్నాయని, కేవలం 25 లక్షలు మాత్రమే తన వద్ద ఉన్నాయని చెప్పి అఫిడేట్ లో కూడా అబద్ధాలు పేర్కొందంటూ కూడా ఇప్పుడైతే ఆరోపణలు వస్తున్నాయి. అయితే వీటన్నిటికీ అరుణ ఈ స్థాయికి ఎదగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కోవూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రప్రథమంగా ఆమె ఎదుగుదలకు కృషి చేశారని మాత్రం స్పష్టమవుతుంది. రేపు అదే విషయాన్ని పోలీసులు కూడా తేటతెల్లం చేయబోతున్నారు దేవి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.